ఏమండోయ్ యూట్యూబ్ ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూ? మేము కూడా బాగున్నామండి. సంక్రాంతి పండుగ ఎలా చేసుకున్నారండి? పిండి వంటలు అవి బాగా చేసుకున్నారా? మేము కూడా వండుకున్నామండోయ్. కూర్చుంటే మీకు కూడా పెట్టేవాళ్ళమండి. మరి పండగ అడవిడ అయిపోయింది కదండి. వచ్చిన చుట్టాలందరూ ఎక్కడోళ్ళు అక్కడికి వెళ్ళిపోయారంటారా? అయితే ఖాళీగా ఉంటే రండి, మరి ఓ 4 మాటలు మాట్లాడుకుందాం. ఇంతకీ పండగ ముందు మేము ఇల్లు మారాం కదండి. ఆ ఇంటి ముందు ఓ చెట్టు ఉందండి. అదే గుత్తి పూల చెట్టు. కాకపోతే మూడైపోయిందండి, పాపం చచ్చిపోయింది. ఇంటి వాళ్ళరు తీసేద్దామమ్మా, ఎందుకు ఇంటి ముందు చచ్చిపోయిన చెట్టు అన్నారు. వద్దులేండి, ఉంచండి, దాన్ని ఎలా అయినా ఉపయోగిద్దాంలే అని వద్దని ఉంచామన్నది. సర్లే, దీనికి మనీ ప్లాంట్ ఏమన్నా పాకిస్తే బాగుంటుంది కదా అని చెప్పి ఆలోచించానండి. సరే, మరి ఎండిపోయిన చెట్లా ఉంది కదా అని కలర్ వేద్దామని చెప్పి ఏమేయాలా అని ఆలోచిస్తుంటే మా పిల్లలేమో బ్రౌన్ కలర్ ఏమన్నా వేద్దామన్నారు. చెట్టు అదే కలర్ కదా, ఎందుకు మళ్ళీని ఎల్లో కలర్ అయితే మంచిగా ఉంటుంది. ఎల్లో కలర్ అంటే మంచి పాజిటివ్ వైబ్ కదండి. ఎల్లో బాగుంటుంది అని చెప్పి నేనే ఎల్లో కలర్ వేసేసామన్నమాట అండి. మా వంశీ వచ్చాడు కదండి, ఆడు నేను కలిపి వేసాం కలర్. కలర్ వేసేటప్పుడు నాకు ఇంకో ఐడియా వచ్చిందండి. అంటే కొంచెం ఇలా తగిలించుకునే మొక్కలు ఉన్నాయండి నా దగ్గర. దానికి ఎక్కడ చోటు లేదు. సర్లే, దీనికి మనీ ప్లాంట్ కన్నా ఆ మొక్కలు తగిలిస్తే బాగుంటాయి కదా అని ఒక ఐడియా వచ్చింది. సరే కదా అని చెప్పి అదిగోండి అలా తీగలు చుట్టానండి అక్కడక్కడ, దానికి తగిలిద్దామని. అదిగోండి అయిన మట్టికి చిన్న చిన్న కొమ్మలకి సరిపడా తగిలిచ్చాము. కుదరలేని చోట మాత్రం తీగ చుట్టానండి. దానికి ఊసలు ముక్కలు ఉంటాయి కదండి, వాటిని ఉక్కుల్లాగా వెనక్కి మడిచి తగిలించామన్నమాట. ఏమండోయ్, నా గొంతు పండగలోనూ ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ అయితే తగ్గింది, కానీ ఈ గొంతు నొప్పి, ఈ గొంతు రొంప తగ్గలేదండి బాబు. అప్పుడే 10 రోజుల నుంచి. ఎప్పుడు తగ్గుతుందా మాట్లాడదామా అని చూస్తుంటే అదేమో అలాగే ఉంది. సర్లే, చాలా రోజులు అయిపోయింది కదండి వీడియో చేశాను, మీరు అడ్జస్ట్ అవుతారులే అని మాట్లాడేస్తున్నానండి. ఏదోలాగే నేను మరి అది కూడా అలా తగిలిచ్చానండి. ఆ ఇంట్లో ఉన్నప్పుడు పైపు కొట్టడానికి తగిలిచ్చాం కదండి, అన్నీ అవి పక్కన పెట్టేసానండి. సర్లే, దీనికి ఎలాగ ఐడియా వచ్చింది కదా అని చెప్పి మళ్ళీ వీటిలో పెట్టేసాను, తీసుకొచ్చి అలా తగిలించాను అనమాట. ఎలాగో పాపం చెట్టు చచ్చిపోయింది కదండి, ఈ మొక్కలు దాన్ని తగిలిస్తే అది ఇంకా బతికున్నట్టే అనిపిస్తుంది కదా, మనకు కూడా ప్లేస్ కలిసి వచ్చింది కదండి. ఎలాగో స్టాండ్ల మీద పెట్టిన అందం ఉండదు కదండి, అవి అలా తగిలించుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి ఐడియా వచ్చి ఇలా చేశాను అనమాట. నాకు నచ్చిందండోయ్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి మరి. మా అమ్మాయిని వీడియో తీసి పెట్టవే అంటే స్టాండ్ మీద పోనెట్టినట్టు అక్కడే నుంచొని ఉండిపోయిందండి పట్టుకొని. పోనీ నేను తగిలిస్తున్నాను కదా, అటేపో ఇటేపో వచ్చి నేను ఎలా తగిలిస్తున్నాను చూపించవచ్చు దగ్గరికి వచ్చి. అబ్బే, అక్కడే నుంచి బొమ్మలాగా ఫోన్ పట్టుకొని తీసేసిందండి. ఫైనల్గా అయితే అండి, అదిగోని చుట్టూరు ఒక్కొక్క కొమ్మకి అలా తగిలించామండి. బాగుంది కదండి, బాగుంది. ఐడియా నాకు నచ్చింది. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఎండిపోయిన కొమ్మల్ని చెట్లని కూడా ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట. మనీ ప్లాంట్ పెడదామన్న దానికి ఈ మొక్కలన్నీ ఇలా తగిలించాను అనమాట అండి. ఇది మీకు ఎలా అనిపించిందో చెప్పండి మరి. ఇంతకినండి ఇవన్నీ పెట్టేసాక బయటికి వెళ్ళామండి. మొక్కలు బాబాయ్ కనిపిస్తే ఈ సీజనల్ మొక్కలన్నీ సర్లే 5 మొక్కలు 100 రూపాయలకి బేరమాడి తీసుకున్నానండి. సర్లే, ఒక్కొక్కటి 20 రూపాయలే కదా పడిందని చెప్పి కొన్ని రోజులన్నా సరిపోతులే అని మళ్ళీ తీసుకొచ్చానండి. ఆ మొక్కలు తీసి అక్కడెక్కడ సర్దేసండి మళ్ళీ పెట్టాను అనమాట. ఇందులో ఈ పూల మొక్కలు పెట్టేటోడికి ఇంకా కళ వచ్చిందండి.
చూడండి ఎంత బాగుందో. బాగుంది కదండి. ఫైనల్గా ఆ లుక్ అలా వచ్చిందండి. ఈ మొక్కలు పెట్టుకోవడానికి నాకు ఇలా కలిసి వచ్చిందనమాట. ఈ వీడియో మరి మీకు ఎలా అనిపించిందో చెప్పండి. నచ్చిందనుకోండి లైక్ చేయండి. ఇంకా నచ్చిందనుకో ఒక కామెంట్ చేయండి. ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మరి ఉంటానండోయ్.